హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి స్వాగతం. సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోయేది క్యాబేజ్ రైతా. నార్మల్గా మనం క్యాబేజ్తో కర్రీస్ చేస్తాం, బట్ క్యాబేజ్తో రైతా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయలేదు కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అంతేకాకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేస్తే ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. రకరకాల వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక కుక్కర్లో కట్ చేసుకున్న క్యాబేజ్ని, పెసరపప్పుని ఇలా వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. నెక్స్ట్ అది ఉడకబెట్టేసుకున్న తర్వాత ఒక చిల్లులు గిన్నెలో తీసేసుకున్న తర్వాత అది ఆరిన తర్వాత ఒక ప్లేట్లో రెడీగా పెట్టేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ అయిపోవచ్చు. ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కారానికి సరిపడా, కొంచెం సాల్ట్, కొంచెం కొబ్బరి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు క్యాబేజ్ వల్ల ఉపయోగాలు కూడా చెప్పబోతున్నాం, సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి, అందులో పెరుగు యాడ్ చేసుకోవాలి, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, లైట్గా పసుపు యాడ్ చేసి కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ఉడకబెట్టేసి ఉంచుకున్న క్యాబేజ్ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత ప్రాసెస్ ఈలోగా మనం క్యాబేజ్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా? ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇలా చాలా ఉన్నాయి. హార్ట్కి చాలా మంచిది. అండ్ ఆల్సో మనకు అరుగుదలని పెంచుతుంది, ఇంకా క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది. ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా బెనిఫిట్స్. చూస్తుంటే బాబోయ్, ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న క్యాబేజ్ని మనం ఇట్లా అవాయిడ్ చేస్తున్నాం. క్యాబేజ్ అంటే మనం నార్మల్గా టేస్ట్ ఉన్నది కాబట్టి మనం అవాయిడ్ చేస్తాం, బట్ టేస్ట్తో పాటు హెల్తీగా కూడా మనకి ఈ రెసిపీ ద్వారా మన బాడీకి అందుతున్నాయి. సో ఈ రెసిపీని మీరు కంపల్సరీ ట్రై చేయండి. క్యాబేజ్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా 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 తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది, ఎందుకంటే మేము కూడా ట్రై చేసి మేము కూడా టేస్ట్ చేసాం కాబట్టి ఆ టేస్టీ ఫ్లేవర్ని మీకు ఎక్స్ప్రెస్ చేసాం. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి, పోపు దినుసులన్నీ యాడ్ చేసి, ఎండుమిర్చి కొంచెం యాడ్ చేసి, కొంచెం సేపు వేగాక చల్లారాక రైతాలో వేసేసుకోండి. అంతే, చూసారుగా క్యాబేజ్ రైతా రెడీ. చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా, ఇన్స్టెంట్గా అయిపోయింది కదా. ఈ రైతాని మనం రైస్లో, బిర్యానీస్లో ఎందులోనైనా నంచుకుని తినచ్చు, ఉత్తిగా కూడా తినేయచ్చు. అంత బాగుంది ఈ రైతా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.